ఈ చికెన్ క్రేవింగ్స్ కి ఆలా పాలా లేకుండా అయిపోతుంది. నాకు మా ఆయనకి చూడ్డానికి మబ్బుల పడుంది కానీ కరెక్ట్ గా టైం 1 అవుతుంది. ఇప్పుడు నేనైతే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అయితే నా ఫ్రెండ్స్ అయినా సరే మా ఫ్యామిలీ వాళ్ళైనా సరే నీ వీడియోలో మొత్తం చికెన్ కర్రీలే ఉన్నాయేంది అని అడుగుతున్నారు. ఏం చేద్దామంటారు చెప్పండి మరి మీరే. కూరగాయలు ఏదైనా వండితే మూతొక్క దిక్కు ముక్కొక దిక్కు పెట్టి ఇక కూర్చుంటారు. అవి ఏం తినడానికి అయితే చేత కాదు. మా పిల్లలకైనా మా వారికైనా సరే నాకైనా వీళ్ళకి పెట్టి పెట్టి నాకు కూడా అలవాటు అయిపోయిందిలే గానీ ముక్కలేంది ముద్ద దిగదు. అట్లా ఉంటది. పొద్దుగాల ఏదైనా వెజ్ చేసుకున్నామంటే నైట్ ఈవినింగ్ కల్లా ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే ఇంట్లో. ఇప్పుడు అందరు కామెంట్లలో వేసుకుంటారు ఏంటక్క ఈ రోజు చికెన్ బాగుండుతున్నా అని చెప్పేసి. మీరు అలా అనుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే మా ఆయన చేసే ఓవర్ యాక్షన్ అట్లుంటది. వంట మొత్తం చేసింది నేను. ఫైనల్ గా కొత్తిమీర వేసి దాన్ని ఒకసారి కలిపినట్టు చేసిండు అన్నమాట. కత్తం ఇక వెంటనే నేను కొత్తిమీర వెయ్యడం వల్లనే చికెన్ ఇంత టేస్టీ వచ్చింది అని అన్నాడు. వెంటనే నేను జోబులో చేతులు పెట్టుకొని తలకాయ దించుకొని ఎక్కడికి వెళ్ళానో నాకే తెలియదు అనుకుంటూ వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బాయ్.